పంచెస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ ఫింగర్ హెడ్జెస్ ఉన్నాయి కదా, ఇవి ఈ స్టార్టింగ్ పాయింట్ రావాలి. సో ఇలా ఇలా ఫోల్డ్ చేయాలి 1. సో ఈ ఫింగర్స్ మళ్ళీ ఫోల్డ్ చేయాలి, ఇది 2. ఇప్పుడు ఈ 2 ఫింగర్స్ మీద తమ్ముతో లాక్ చేయాలి. సో దీన్ని ఫిస్ట్ అంటన్నమాట ఇది. ఓకే, మనం పంచ్ కొట్టినప్పుడు ఈ 2 నకుల్స్ అనేవి తగులుతాయి అపోనెంట్కి. ఓకే, ఇప్పుడు మనం మిడిల్ పంచ్ చేసేటప్పుడు ఈ ప్లేస్ ఉంది కదా, సో ఈ పార్ట్ అనేది మన రిప్స్ ఉన్నాయి, రిప్స్ దగ్గర పెట్టుకోవాలి. ఓకే, ఇది పొజిషన్. ఇది ఇక్కడ నుంచి మన హ్యాండ్ అనేది ఏమి టర్న్ అవ్వకుండా ఇలా ముందుకు వస్తుంది. ఎల్బో అనేది ఈ రిప్ వరకు వచ్చేవారు కూడా మనకి ఈ రిస్ట్ అనేది టర్న్ అవ్వదు. ఓకే, పొజిషన్. ఈ ఎల్బో రిప్ వరకు వచ్చేవారు కూడా ఈ రిస్ట్ టర్న్ చేయకూడదు. ఇప్పుడు ఈ ఎల్బోలో ఉన్న బెండ్ అనేది ఈ రిస్ట్ టర్న్ చేస్తూ ఓపెన్ చేయాలన్నమాట. ఓకే, పొజిషన్ 1, 2లో ఈ ఎల్బోని ఓపెన్ చేస్తూ ఈ రిస్ట్ ఇలా టర్న్ చేయాలి. ఓకే, మనం ఫేస్ పంచ్ చేసినా కానీ సేమ్ అంతే. ఫేస్ పంచ్ అనేది మనకి నోస్ లెవెల్కి వస్తుంది. సో ఈ ఫేస్ పంచ్ ఎప్పుడు ఇలా రిస్ట్ ఇలా పైకి వెళ్ళాలి, వెళ్తుంది కానీ ఏమి ఈ రిస్ట్ టర్న్ అవుతుంది. సో ఈ ఎల్బోని స్టమక్ వరకు వస్తుంది, ఈ రిస్ట్ అనేది టర్న్ అవుతుంది. సో ఈ నోస్ సైడ్ వచ్చిన తర్వాత ఇలా రిస్ట్ని టర్న్ చేస్తూ ఈ ఎల్బోని ఓపెన్ చేయాలి. ఓకే, ఈ పొజిషన్ ఇలా ఇలా ఓపెన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ లోయర్ పంచ్ అనేది మనకి ఇక్కడ నోవెల్ దగ్గర కిందకి వస్తుంది కాబట్టి సో ఇక్కడ నుంచి 1లో ఇలా రిస్ట్ కిందకి వెళ్తుంది, కానీ ఈ రిప్ వరకు వచ్చే వరకు ఎల్బో ఈ రిస్ట్ టర్న్ చేయకూడదు. సో ఇప్పుడు ఇలా టర్న్ చేయాలి, టర్న్ చేస్తూ ఎల్బో అనేది ఓపెన్ చేయాలన్నమాట. సో ఈ టైప్లో. ఓకే, మనం మిడిల్ పంచ్ ప్యాడ్ చేసేటప్పుడు మిడిల్ పంచ్ మనకి సోలో ఫ్లెక్స్ దగ్గరికి వస్తుంది. సో అందుకే 2 హ్యాండ్స్ ఇలా ఈ సోలో ఫ్లెక్స్ టైట్లో 2 హ్యాండ్స్ అని ఇలా పెట్టుకోవాలి. ఒక హ్యాండ్ ఇలా బ్యాక్ తీసుకోవాలి పొజిషన్. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ ఉన్న హ్యాండ్ అనేది 1లో ఇలా బెండ్ ఇలా వస్తుంది ఇక్కడికి ఈ టైప్లో. ఇలా బెండ్ స్టమక్ దగ్గర రావాలి ఈ టైప్లో. ఓకే, ఈ ఫ్రంట్ ఉన్న హ్యాండ్ అనేది సో దీని దగ్గరికి ఇలా వస్తున్నాం స్ట్రైట్గా, ఏం టర్న్ అవ్వకుండా ఈ టైప్లో. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఫ్రంట్ హ్యాండ్ అనేది బ్యాక్ వెళ్ళాలి. ఈ హ్యాండ్ ఈ బ్యాక్ ఉన్న హ్యాండ్ అనేది టర్న్ పంచ్ రావాలన్నమాట. ఓకే, ఓకే, పొజిషన్ 1, 2. ఓకే, ఇక 1, 2, 1, 2. సో మనం ఈ టైప్లో 2 కౌంట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని సింగిల్ కౌంట్లో ఈ టైప్లో ఇలా పంచ్ రిలీజ్ చేయాలన్నమాట. ఇలా రిస్ట్ టర్న్ చేస్తే సో ఈ టైప్లో. ఓకే, మెయిన్ మనం ఈ పంచ్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పంచ్ అనేది మనకి ఇలా షోల్డర్ ఇలా ముందుకెళ్ళేలా పంచ్ అనేది ప్రాక్టీస్ చేయకూడదు. ఎందుకంటే పంచ్ లెంత్ ఎంత ఉంటుందంటే మనం నార్మల్గా నుంచున్నప్పుడు హ్యాండ్ స్ట్రెచ్ చేసి ఇలా రిస్ట్ ఫింగర్ టైట్ చేసామంటే ఎంత లెంత్ ఉంటుందో మనం పంచ్ కొట్టిన తర్వాత కూడా అదే లెంత్ రావాలి. పంచ్ లెంత్ అంతే ఉంటుంది. సో మనకి మెయిన్ పంచ్ ఏంటంటే ఈ రిస్ట్ని ఇలా టర్న్ చేయడం ఫాస్ట్గా. సో అప్పుడు పవర్ ఏంటంటే ఫాస్ట్గా రిలీజ్ అవుతుంది మనకు. చాలా రిస్ట్ ఇలా టర్న్ చేసినప్పుడు మనం ఏ పని చేసినా రిస్ట్ అనేది అది టర్న్ చేస్తూనే ఉండాలి. ఓకే, ఆ రిస్ట్ టర్న్లోనే పంచ్ పవర్ అనేది రిలీజ్ అవుతుంది మనకు బాగా. ఓకే, నెక్స్ట్ ఫేస్ పంచ్ చేసేటప్పుడు ఫేస్ పై మన నోస్ లెవెల్కి వస్తుంది కాబట్టి స్టార్టింగ్లో 2 హ్యాండ్స్ ఇలా నోస్ స్టైడ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక హ్యాండ్ ఇలా బ్యాక్ తీసుకోండి పొజిషన్. సో ఇక్కడ కూడా సేమ్ అంతే, మనం మిడిల్ పంచ్ ఎలా అయితే చేసామో సేమ్ అదే టైప్లో దీనికి ఇలా చేయాలి. 2 కౌంట్స్లో కౌంట్ 1. సో ఈ టైప్లో ఉండాలి. ఇలా 2లో ఫ్రంట్ హ్యాండ్ బ్యాక్ రావాలి, బ్యాక్ హ్యాండ్ ఇలా పంచ్ వెళ్ళాలి. ఓకే, 1, 2. ఓకే, 1, 2. సో మరి కౌంట్స్ బాగా వచ్చిన తర్వాత సింగిల్ కౌంట్లోనే ఇలా రిస్ట్ని టర్న్ చేయాలన్నమాట. షోల్డర్ మాత్రం మనకి బయటికి రాకూడదు. ఓకే, నెక్స్ట్ మనకి లోయర్ పంచ్ వచ్చేప్పటికి ఇక్కడ నోవెల్ కిందకు వస్తుంది. సో అందుకనే 2 హ్యాండ్స్ ఇలా కింద పెట్టుకొని ఈ స్ట్రైట్గా ఒక హ్యాండ్ ఇలా పొజిషన్ పెట్టుకోవాలి. దీనికి కూడా సేమ్ అంతే 1. సో ఈ టైప్లో ఉండాలి. 2లో ఇలా హ్యాండ్ ఇలా టర్న్ అవ్వాలి. ఓకే, 1, 2. సో ఇది బాగా వచ్చిన తర్వాత సింగిల్ కౌంట్లో పంచ్ రిలీజ్ చేయొచ్చు. సో ఈ టైప్లో. ఓకే, ఇప్పుడు సో ఇలా ఆగే. ఓకే, అప్పర్ బ్లాక్. సో దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలంటే దీని డైరెక్షన్ ఎలా ఉంటుందంటే మనకి ఈ ఫిస్ట్ అనేది ఇక్కడ రిప్ దగ్గర ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా హ్యాండ్ మన ఫేస్ లెవెల్ వరకు రావాలి. వచ్చిన తర్వాత ఈ ఎల్బో ఉంది కదా, ఈ ఎల్బోని ఇలా లిఫ్ట్ చేస్తూ రిస్ట్ని టర్న్ చేయాలి. ఓకే, సో ఈ టైప్లో 1. సో 1లో ఏమి ఈ రిస్ట్ టర్న్ అవ్వదు. 2లో ఈ ఎల్బో లిఫ్ట్ చేస్తూ రిస్ట్ అనేది టర్న్ చేయాలి. ఓకే, ఈ టైప్లో. సో ఎలా ఉంటుందంటే ఇలా టర్న్ ఇలా వచ్చినప్పుడు టర్న్ చేసినప్పుడు మన తమ్మ అనేది కిందకి రావాలి. ఓకే, సో ఈ టైప్లో ఇలా కర్వ్ షేప్లో ఉండాలి బ్లాక్ అనేది. సో ఈ హెడ్ పైన ఈ టైప్లో బ్లాక్ చేయకూడదు. సో ఈ టైప్లోనే చేయాలి బ్లాక్ అనేది. ఇలా పైకి ఇక్కడికే రావాలి.
అప్పర్ బ్లాక్ అనేది. ఓకే 1 2. ఓకే ఇప్పుడు 2 హ్యాండ్స్ ఎలా ఉంటుందంటే సో ఇది ఓపెన్ హ్యాండ్ ఇలా పెట్టుకోవాలి. ఇది పొజిషన్. ఇక్కడ నుంచి మనకి బ్లాక్ చేసే హ్యాండ్ అనేది ఇలా బయటకు రావాలి. సో ఈ ఎక్స్ షేప్లో ఉండాలి. బ్లాక్ చేసే హ్యాండ్ బయట ఉండాలి. సో పై హ్యాండ్ అనేది లోపల వైపు ఉండాలి. ఇది 1 మాట. ఇక్కడ నుంచి ఈ హ్యాండ్ ఇలా బ్యాక్ రావాలి. ఇది ఇలా బ్లాక్ రావాలి. ఓకే మళ్ళీ ఇది పొజిషన్ వస్తుంది 1 2. ఓకే ఇక పొజిషన్ 1 2. సో ఈ టైప్లో ఉంటుంది. మేము మనకి పంచ్ కొట్టినప్పుడైతే మనకి అలా పంచ్ చేస్తే మన చెస్ట్ అనేది స్ట్రైట్గా ఉండాలి, ఇలా టర్న్ అవ్వకూడదు. సో కానీ మనం బ్లాక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏ బ్లాక్ చేసినా మనకి బాడీ అనేది ఇలా టర్న్ అవుతుంది, క్రాస్ అవుతుంది ఇలా కొంచెం ఈ చెస్ట్ అనేది ఇలా టర్న్ అవ్వాలి. సో ఈ టైప్లో ఏ బ్లాక్ చేసినా ఇలా టర్న్ అవ్వాలి చెస్ట్ అనేది. ఓకే సో అది మెయిన్ మాట. బ్లాక్ వచ్చేప్పుడు ఖచ్చితంగా ఆ టర్న్ అవుతూ చేస్తూ ఉన్నమాట. ఓకే పొజిషన్ 1. సో ఈ టైప్లో ఇక పొజిషన్ 2. పొజిషన్ 3. పొజిషన్ 4. సో ఇది ఆగే అప్పర్ బ్లాక్. ఓకే ఇప్పుడు సొతోకే ఇన్సైడ్ మిడిల్ బ్లాక్. సో దీని డైరెక్షన్ ఎలా ఉంటుందంటే సో ఈ అరిచే అనేది మనకి ఇలా అవుట్ సైడ్ ఉండాలి, బయట వైపు ఉండాలి. సో ఇక్కడ పంచ్ టైట్ చేయాలి. సో ఈ టైప్లో ఉంటుంది. సో అరిచే అనేది అటువైపు ఫేస్ చేసి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి హ్యాండిల్ డౌన్ అవ్వాలి. సో అప్పటి వరకు రిస్ట్ అనేది మనకి ఏం టర్న్ అవుతుంది. సో ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఎల్బో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రిస్ట్ అనేది ఇలా టర్న్ అవ్వాలి. ఓకే పొజిషన్ 1 2. సో ఈ పార్ట్తో మనం బ్లాక్ చేస్తాం అన్నమాట. ఓకే ఈ ప్లేస్తో మనం బ్లాక్ చేస్తాం. పొజిషన్ 1 2. ఇది 2 హ్యాండ్స్ ఎలా ఉంటుందంటే ఇలా పొజిషన్. సో ఇలా 1 ఈ హ్యాండ్ బ్యాక్ రావాలి, ఇది బ్లాక్ రావాలి, బాడీ టర్న్ అవ్వాలి. పొజిషన్ 1 2 2. సో ఇప్పుడు దీన్ని సింగిల్ కౌంట్లో ఎలా చేయాలంటే ఇలా 1 పొజిషన్ 2 బ్లాక్. 1 పొజిషన్ 2 బ్లాక్. 1 పొజిషన్ 2 బ్లాక్. సో ఈ టైప్లో ఈ సొతైకం బ్లాక్ చేయాలి. ఇది ఇన్సైడ్ మిడిల్ బ్లాక్. అదే ఓకే ఇప్పుడు ఉచికే అవుట్ సైడ్ మిడిల్ బ్లాక్. సో దీని డైరెక్షన్ ఎలా ఉంటుందంటే 1లో హ్యాండ్ ఇలా ఉంటుంది క్రాస్గా. సో 2లో హ్యాండ్ ఇలా ఓపెన్ అవ్వాలి. సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇలా టర్న్ అవుతుంది అన్నమాట ఇక్కడ. ఓకే పొజిషన్ 1 2లో ఇలా టర్న్ అవ్వాలి. ఈ పార్ట్ తోటి మనం తమ్ము వైపు ఉన్న బౌండరీ ఈ పార్ట్ తోటి మనం బ్లాక్ చేస్తామన్నమాట వచ్చే అటాక్ అయినా సరే. ఓకే పొజిషన్ 1 2. సో ఈ టైప్లో ఉంటుంది. సో దీని 2 హ్యాండ్స్ ఎలా చేస్తామంటే ఇది పొజిషన్. ఓకే 1 2. అగైన్ పొజిషన్ 1 2. సో ఈ టైప్లో ప్రాక్టీస్ చేయాలి. పొజిషన్ ఇప్పుడు దీన్ని సింగిల్ కౌంట్లో వస్తుందన్నమాట. సో ఈ టైప్లో బాల్ టర్న్ చేస్తూ బ్లాక్ చేయాలి. ఈ పొజిషన్ బ్లాక్, పొజిషన్ బ్లాక్. సో ఇది అవుట్ సైడ్ మిడిల్ బ్లాక్ ఉచికే. సో ఇప్పుడు గిదాంబరే రైట్ బ్లాక్. ఓకే దీని డైరెక్షన్ ఎలా ఉంటుందంటే సో మన ఈ ఫిస్ట్ అనేది షోల్డర్ మీద ఈ టైప్లో మన పామ్ అని మన ఫేస్ వైపు ఈ టైప్లో పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 1 కొంచెం డౌన్ అవుతుంది, చెస్ట్ వరకు వస్తుంది రిస్ట్ అనేది, కానీ నేను టర్న్ అవ్వదు. ఇప్పుడు 2 ఏంటంటే ఇలా టర్న్ అవుతూ కిందకు వస్తుంది అన్నమాట. ఈ పార్ట్ తోటి మనకి బ్లాక్ వస్తుంది. సో ఏదైనా అటాక్ వచ్చినప్పుడు ఈ పార్ట్ తోటి బ్లాక్ చేయాలి. ఓకే 1 ఇది పొజిషన్ 1 ఇలా కిందకి రావాలి, 2 టర్న్ అవ్వాలి. ఓకే పొజిషన్ 1 2. సో ఇది 2 హ్యాండ్స్ తోటి ఎలా ఉంటుందంటే సో 2 ఎల్బోస్ జాయింట్ చేయాలి. జాయింట్ అయిన తర్వాత సో ఇది పొజిషన్ 1 ఇక్కడ ఎల్బో వరకు రావాలి, 2లో ఈ ఫ్రంట్ హ్యాండ్ బ్యాక్ రావాలి, ఇదిలా బ్లాక్ రావాలి. ఓకే పొజిషన్ 1 2. ఓకే సేమ్ ఇంకో హ్యాండ్ పొజిషన్ 1 2. సో ఈ షోల్డర్ అనేది మనకి టర్న్ అవ్వాలి. ఓకే పొజిషన్ స్ట్రైట్గా ఉంటుంది, బ్లాక్ చేసినప్పుడు టర్న్ అవ్వాలి. సో ఇప్పుడు సింగిల్ కౌంట్ పొజిషన్
బ్లాక్, పొజిషన్ బ్లాక్, పొజిషన్ బ్లాక్. ఓకే, ఇది గ్రామరే లోయర్ బ్లాక్. మాగేరి ఫ్రంట్ కిక్. సో దీని డైరెక్షన్స్ అనేవి ఎలా ఉంటాయంటే మనకి 1లో ఇలా నీ అనేది లిఫ్ట్ చేయాలి. ఇలా ఫుట్ అనేది మనకి నేల మీద ఎలా ఉందో సో మనం పైన పెట్టా కూడా 1లో కూడా సేమ్ అదే టైప్లో అలానే ఉండాలి. ఇక 2లో ఏంటంటే ఇలా కిక్ చేయాలి. ఓకే, బ్యాక్ తీసుకోవాలి. ఓకే, మళ్ళీ 3లో ఫుల్ బ్యాక్ రావాలి. ఓకే, 1 లిఫ్ట్ చేయాలి, 2 కిక్, 3 బ్యాక్. సో ఇది వచ్చేప్పుడు మనకి ఈ టో ఉంటుంది కదా, సో టో ఈ పార్ట్తో కిక్ చేస్తాం ఎవరైనా. సో ఈ సోలార్ ఫ్లెక్స్ మీద కానీ సో ఇక ఫేస్ మీద కానీ వస్తుంది. సో మిడిల్ లెవెల్ అయితే ఈ సోలార్ ఫ్లెక్స్కి, అప్పర్ లెవెల్ అయితే ఫేస్ మీదకి వస్తుంది. సో ఇది మెయిన్ మనం ప్రాక్టీస్ చేసేది దీనికి ఏంటంటే చాలామంది లిఫ్ట్ చేస్తారు కానీ ఈ ఫుట్ అనేది కింద ఉంచేస్తారు అనమాట. ఇలా కింద పెట్టేసి ఇలా కిక్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ నుంచి ఇలా కిక్ అనేది ఇలా పైకి వెళ్తుంది, ఇలా పైకి వెళ్తుంది. సో అలా పైకి వెళ్ళినప్పుడు పవర్ అనేది తగ్గిపోతుంది. సో మనం ఎప్పుడైనా సరే కిక్ చేసినప్పుడు ఇలా ఫుల్గా లిఫ్ట్ చేయాలి నీ అనేది. సో లిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి టో అనేది ఇలా స్ట్రైట్గా వెళ్తుంది. ఇలా స్ట్రైట్గా వెళ్ళడం వల్ల పవర్ అనేది బాగా రిలీజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మీకు ఇది రాకపోతే ఏదైనా ఒక వాల్ మీద వాల్ దగ్గర ఒక 1 హ్యాండ్ డిస్టెన్స్ తీసుకొని వాల్ దగ్గరలో నుంచొని ఇలా 1, 2 సో ఈ టైప్లో ఇలా ప్రాక్టీస్ చేయండి. వాల్ మీద మెల్లగా ఈ ఫింగర్స్ అని కొంచెం బ్యాక్ పెట్టుకొని చేయాలి. ఫింగర్స్ అనేది ఇలా కొంచెం పైకి పెట్టుకొని వాల్ మెల్లగా హిట్ చేయండి. సో మీరు ఫింగర్స్ బ్యాక్ పెట్టుకొని హిట్ చేయండి, ఫింగర్స్ అన్ని బ్రేక్ అవుతాయి. సో కొంచెం కేర్ఫుల్గా ఏదైనా వాల్ మీద ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు మనకి స్టాండ్స్ వచ్చేప్పటికి సో 2 లెగ్స్ ఇలా క్లోజ్ చేస్తే ఇది ఇసోకు దచి, ఇలా బీ షేప్ ఓపెన్ చేస్తే దీన్ని ముసిబి దచి అంటారు. సో ఇక్కడ నుంచి మన ఇలా టోస్ మీద నుంచొని హీల్స్ పైకి లేపి ఇలా స్ట్రైట్ చేస్తే కరెక్ట్గా మన షోల్డర్ విడ్త్ వస్తుంది అక్కడ. దీన్ని హీకో దచి అంటారు. ఓకే, సో మనం ఇలా స్టాండింగ్ పొజిషన్లో అంతా పనిచేసి చేసాం కదా, సో అప్పుడు ఇదే పొజిషన్ అన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి జంకుచి దచి వస్తుంది. ఇలా ఫ్రంట్కి వేసి ఇలా ఫార్వర్డ్ స్టాండ్ అనమాట. ఇలా సో లెగ్ అందులో ముందుకు వేసి ఇలా బెండ్ చేస్తాం. సో అప్పుడు మనకి స్ట్రైట్గా ఉంటుంది. సో ఇది ఫార్వర్డ్ స్టాండ్ జంకుచి దచి. సో ఇది ఎలా చేయాలంటే మనం మామూలుగా ఉంచుంటాం కదా, మనం వాకింగ్ చేసినప్పుడు మామూలుగా ఒక అడిగేస్తాం కదా. సో నార్మల్గా వాకింగ్ చేస్తాం కదా, సేమ్ ఇది కూడా అంతే. కాదు ఇది మనకి నార్మల్గా ఒక అడుగు వేస్తాం కదా, సో ఒక అడుగు తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక అడుగు ఎదురు వేయాలి. అంటే 2 అడుగులు డిస్టెన్స్ ఉంటుంది మనకి, 2 ఫుట్ డిస్టెన్స్ ఉంటుంది మనకి ఇది లెంత్ అనేది. ఓకే, సో ఒకసారి మళ్ళీ 1 నార్మల్గా ఒక ఫుట్, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఫుట్ వేయాలి. వేసిన తర్వాత సో ఈ ఫ్రంట్ లెగ్ అనేది మోకాలు అనేది ఇలా బెండ్ అవ్వాలి. ఓకే, సో ఎలా అంటే మీ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ మోకాళ్ళని చూస్తే మీ ఫింగర్స్ అనేది కనిపించకూడదు. సో అలా దీన్ని బెండ్ చేయాలి. నెక్స్ట్ బ్యాక్ లెగ్ అనేది స్ట్రైట్ ఉండాలి. ఈ ఫుట్ అనేది 45లో ఉండాలి. ఫ్రంట్ది స్ట్రైట్గా ఉంటుంది. ఓకే, అప్పర్ బాడీ కూడా స్ట్రైట్గా ఉండాలి. ఓకే, మనకి జంకుచి చేసేటప్పుడు మెయిన్ చాలా కామన్గా మిస్టేక్ ఏంటంటే ఈ ఫుట్ని ఇలా స్ట్రైట్గా ఇలా వేస్తారు. అంటే ఈ కాలు తిన్నాక ఈ కాలు వేస్తారు అన్నమాట. సో మనం అలా చేయకూడదు, రాంగ్ అది. ఎందుకంటే మనం ఇలా హీకో దశ ఉంచినప్పుడు మనకి ఎంత డిస్టెన్స్ అయితే ఉందో మన ఫార్వర్డ్ స్టాండ్ వేసినప్పుడు కూడా సేమ్ మనకి అదే డిస్టెన్స్ ఉండాలి. ఓకే, చూడండి ఇప్పుడు స్టిక్ ఉంది, స్టిక్ ఇటు వైపు ఉంది కదా, సో మళ్ళీ వెనక్కి వెళ్ళినా కానీ అదే లెంత్ ఉంటుంది. సో ఈ లెగ్ వేసినా సో ఇలానే చేయాలి. ఓకే, అంతేగాని ఈ లెగ్ని పట్టుకొచ్చి మనం ఇలా వేయకూడదు, గ్యాప్ ఉండాలి. సో మనం నుంచున్నప్పుడు ఇలా ఏ గ్యాప్ అయితే ఉందో మనకి 2వ కాళ్ళ మధ్యలో మనకి జంపు తెచ్చి వేసిన తర్వాత కూడా సేమ్ అదే డిస్టెన్స్ ఉండాలి. సో అది మెయిన్ మాట అది. ఓకే, ముసిబి దశ నుంచి ఇలా ఇలా జంకుచి దశకి వెళ్ళి పంచెస్ బ్లాక్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇలా ముసిబి దశ నుంచొని రైట్ హ్యాండ్ అనేది షోల్డర్ పెట్టుకోవాలి, లెఫ్ట్ షోల్డర్ మీద. లెఫ్ట్ హ్యాండ్ అనేది ఇలా రిచ్ దగ్గర పెట్టుకోవాలి. ఇది పొజిషన్. ఓకే, ఇక్కడ నుంచి లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్గా ఇలా ఓపెన్ చేయాలి. ఈ రైట్ హ్యాండ్ అనేది ఇలా బ్యాక్ తీసుకోవాలి. ఓకే, ఇది పొజిషన్ అన్నమాట. ఇప్పుడు ఈ పొజిషన్ నుంచి మన ఫార్వర్డ్ స్టాండ్కి వెళ్ళి పంచెస్ బ్లాక్స్ ఎలా చేసి చూద్దాం. ఫస్ట్ ఇలా లెగ్ ఫ్రంట్ వేసి ఇలా ఫేస్ పంచ్ చేయండి. ఓకే, లెగ్ హ్యాండ్ ఒకేసారి రావాలి. ఓకే, దెన్ మళ్ళీ ఇలా వీ షేప్లో వెళ్ళాలి. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ వేస్తున్నప్పుడు ఇలా చేస్తున్నప్పుడు ఈ హ్యాండ్ బ్యాక్ తీయాలి. ఓకే, అప్పటి వరకు హ్యాండ్ బ్యాక్ తీయకూడదు. పొజిషన్. ఓకే, ఈ లెగ్ హ్యాండ్ వచ్చినప్పుడు దగ్గరికి వచ్చాక ఇది తీయాలి. మనం పని చేసేలా చేసాం కదా. సో ఈ హ్యాండ్ వచ్చి హ్యాండ్ ఎలా తీసామో సేమ్ ఇక్కడ కూడా లెగ్ వేసి ఈ పంచ్ వస్తున్నప్పుడు ఈ పంచ్ని బ్యాక్ తీయాలి. ఓకే, పొజిషన్ 1
సో ఈ టైప్లో మళ్ళీ అగైన్ అప్ 2 అప్ 3 ఓకే. ఈ టైప్లో ఫేస్ పంచ్ చేయాలి. నెక్స్ట్ అలాగే మిడిల్ పంచ్ స్టెప్ వేసి మిడిల్ పంచ్ చేయాలి. అగైన్ అప్ పంచ్ ఓకే. 1 రైట్ హ్యాండ్ అప్ 2 లెఫ్ట్ హ్యాండ్ అగైన్ అప్ ఓకే. నెక్స్ట్ ఇలా పొజిషన్ పెట్టుకుని ఇప్పుడు బ్లాక్స్ వెళ్ళి చూద్దాం. ఫస్ట్ అప్పర్ బ్లాక్ ఇలా పొజిషన్ పెట్టుకోవాలి. 1లో లెగ్ ఇలా ఫ్రంట్ వేసి ఇలా అప్పర్ బ్లాక్ చేసేటప్పుడు బాడీలో టర్న్ చేయాలి ఓకే. ఇలా క్రాస్ అవ్వాలి. మళ్ళీ ఇలా పైకి వెళ్ళినప్పుడు బాడీ స్ట్రైట్ అవ్వాలి. ఈ హ్యాండ్ ఓపెన్ అవ్వాలి ఓకే. 1 బ్లాక్ 2 అప్ ఓకే. 1 బ్లాక్ 2 అప్ అగైన్ 1 బ్లాక్ 2 అప్. సో ఈ టైప్లో మనం ఆగే అప్పర్ బ్లాక్ని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు స్టెప్పింగ్లో ఉచికి ఇలా చూద్దాం. అవుట్ సైడ్ మిడిల్ బ్లాక్. సో 1 ఇలా పొజిషన్ పెట్టుకోవాలి. 2లో లెఫ్ట్ హ్యాండ్ ఇలా బ్లాక్ చేయాలి. బాడీ ఇలా టర్న్ అవ్వాలి ఓకే. గెట్ అప్ 1 పొజిషన్ 2 బ్లాక్ గెట్ అప్ పొజిషన్ 2 బ్లాక్ గెట్ అప్ 1 పొజిషన్ 2 బ్లాక్. ఇప్పుడు సొదోయికే ఇన్సైడ్ మిడ్ బ్లాక్. ఫస్ట్ ఇలా పొజిషన్ పెట్టుకోవాలి. ఇది 1 ఇక్కడ నుంచి లెగ్ ఫ్రంట్ కేసి ఇలా బ్లాక్ చేయాలి. బాడీని టర్న్ చేయాలి. అగైన్ అప్ ఇలా పొజిషన్ పెట్టుకోవాలి ఓకే. దెన్ బ్లాక్ అప్ పొజిషన్ 2 బ్లాక్ అప్ పొజిషన్ బ్లాక్ ఓకే. ఇది సోదోయికే ఇన్సైడ్ మిడిల్ బ్లాక్. ఉదాహరణ లోయర్ బ్లాక్. సో 1 ఇలా పొజిషన్ పెట్టుకోవాలి. 2లో లెగ్ ఫ్రంట్ వేసి ఇలా బ్లాక్ చేయాలి. బాడీలో క్రాస్ ఉండాలి ఓకే. ఈ హ్యాండ్ అనేది ఇలా నీది దగ్గర ఉండాలి. నీకు కొంచెం పైకి ఇలా ఉండాలి ఓకే. అప్ 1 పొజిషన్ 2 బ్లాక్ ఓకే. అప్ 1 పొజిషన్ 2 బ్లాక్ ఓకే. అప్ పొజిషన్ బ్లాక్ అప్ పొజిషన్ బ్లాక్ ఓకే. ఈ టైప్లో గిదాంబరే లోయర్ బ్లాక్ని ప్రాక్టీస్ చేయాలి. టైకింగ్ షోదన్ కట అనేది బేసిక్ కట. మనకి ఈ కటలు వచ్చేప్పటికి ఇలా లోయర్ బ్లాక్, మిడిల్ పంచ్, ఫార్వర్డ్ స్టాండ్ ఈ మూడే ఉంటాయి. ఈ కటలో మనకి మెయిన్గా నేర్చుకునేది ఏంటంటే టర్నింగ్స్ అన్నమాట. సో మనం ఎలా టర్న్ అవ్వాలి ఏంటి అన్నది ఈ కటలో చాలా ఈజీగా ఉంటుంది ఓకే. ఈ కట వచ్చేటప్పుడు మనకి కంప్లీట్గా ఒక 20 స్టెప్స్ ఉంటాయి. సో ఆ 20 స్టెప్స్లో కూడా మనం మెయిన్గా ఒక 8 స్టెప్స్ నేర్చుకుంటే ఈ కట మనకి కంప్లీట్ అయిపోతుంది. సో అవి ఏంటంటే లెఫ్ట్ సైడ్కి ఒక బ్లాక్ ఒక పంచ్, రైట్ సైడ్కి ఒక బ్లాక్ ఒక పంచ్, ఫ్రంట్కి ఒక బ్లాక్ 3 పంచెస్. ఈ 8 మూమెంట్స్నే మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ రిపీట్ చేస్తాం. లెఫ్ట్కి, రైట్కి, ఫ్రంట్కి. సో మళ్ళీ టర్న్ అయ్యి మళ్ళీ లెఫ్ట్కి, రైట్కి చేస్తాం. అలా మనకి 20 స్టెప్స్ వస్తాయి మాట ఇవి ఓకే. ఇప్పుడు మనకి టైకింగ్ షోదన్ కట స్టార్టింగ్లో మనకి ఫస్ట్ మనకి లెఫ్ట్ హెడ్ ఉంది, రైట్ హెడ్, ఫ్రంట్ హెడ్ అని మనం ఫస్ట్ చూసుకోవాలి. లెఫ్ట్ సైడ్ చేసేటప్పుడు ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ రావాలి. సో రైట్ సైడ్ చేసినప్పుడు ఫస్ట్ రైట్ హ్యాండ్ రైట్ లెగ్ రావాలి. సో ఫ్రంట్కి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ వస్తుంది. అది 3 పంచెస్ వస్తాయి మన ఫ్రంట్కి ఓకే. సో ఫస్ట్ లెఫ్ట్ స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ లోయర్ బ్లాక్ చేయాలి. ఈ టైప్లో లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ఉంటాయి ఓకే. తర్వాత ముందుకెళ్ళి పంచ్ చేయాలి. సో ఇప్పుడు పంచ్ కొట్టిన హ్యాండ్ అనేది ఇలా షోల్డర్ పెట్టుకోవాలి. ఈ ఫ్రంట్ ఉన్న లెగ్ అనేది ఇలా బ్యాక్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఎల్బో అయితే ఏ డైరెక్షన్లో అయితే ఉందో ఆ డైరెక్షన్లోనే మనం రైట్కి తిరగాలి. సో ఈ ఎల్బో డైరెక్షన్లో కాకుండా మనం సో ఇప్పుడు ఎల్బో ఉంది కదా ఇది కాకుండా ఇలా తిరిగి మనం ఇలా బ్లాక్ చేయకూడదు. ఇది రాంగ్ మట్ ఇది ఓకే. అందుకనే ఈ ఎల్బో డైరెక్షన్ గుర్తుపెట్టుకొని ఎల్బో ఏదైతే ఉందో అటు నుంచి ఇలా రైట్ సైడ్ తిరగాలి. తిరిగిన తర్వాత రైట్ హ్యాండ్ రైట్ లెగ్ లోయర్ బ్లాక్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఫ్రంట్కి వెళ్ళి మిడిల్ పంచ్, మళ్ళీ సేమ్ పంచ్ కొట్టిన హ్యాండ్ షోల్డర్ పెట్టుకోండి. ఫ్రంట్ ఉన్న లెగ్ని ఇలా బ్యాక్ తీసుకోండి. సో ఇప్పుడు ఫ్రంట్కి చేయాలి కాబట్టి సో ఇది ఇటువైపు ఫ్రంట్. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ఇలా
లోయర్ బ్లాక్ చేయండి. నెక్స్ట్ 3 పంచెస్ చేయండి. 1 2. సో మూడో పంచ్కి కియా షాట్ చేయాలి. కియా హ్యాండ్ షాట్ చేయాలి ఇక్కడ. ఓకే, ఈ షాట్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు మనకి ఈ బ్యాక్ ఉన్న లెగ్ అనేది ఇలా ఫ్రంట్కి వేయాలి. ఈ నడుము మీద హ్యాండ్ అనేది ఇలా షోల్డర్ పెట్టుకోండి. ఓకే, ఈ ఫ్రంట్ హ్యాండ్ బ్యాక్ తీసుకోండి. ఓకేనా, మళ్ళీ చూడండి. షాట్ చేసిన తర్వాత బ్యాక్ ఉన్న లెఫ్ట్ లెగ్ అనేది ముందుకు వేయాలి. లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ఎల్బో ఏ డైరెక్షన్లో అయితే ఉందో ఆ డైరెక్షన్లో మనకి వెనక్కి తిరగాలి. సో ఇలా ఇప్పుడు వెనక్కి తిరిగిన తర్వాత ఇప్పుడు మనకి నాకు లెఫ్ట్ ఇటువైపు ఉంది, రైట్ ఇటువైపు ఉంది, ఫ్రంట్ ఇటువైపు ఉంది. మనం ఇటువైపు నుంచి 8 స్టెప్లు ఏవైతే చేసామో సో మళ్ళీ అవి రిపీట్ చేయాలి. సో ఇప్పుడు నాకు ఫస్ట్ ఇప్పుడు లెఫ్ట్ ఇటువైపు ఉంది కదా, ఇటు స్టార్ట్ చేయాలి. ఇందాక లెఫ్ట్ ఇటువైపు ఉంది, ఇప్పుడు లెఫ్ట్ ఇటువైపు వచ్చింది. సో ఫస్ట్ ఇటు స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే, 1 లోయర్ బ్లాక్ చేయాలి, 2 మిడిల్ పంచ్ చేయాలి. సో పంచ్ కొట్టిన హ్యాండ్ మనం షోల్డర్ పెట్టుకుంటాం కదా, షోల్డర్ పెట్టుకొని ఫ్రంట్ లెగ్ బ్యాక్ తీసుకోవాలి. ఎల్బో ఎటువైపు అయితే ఉందో అటువైపు నుంచి ఇలా రైట్కి తిరగాలి. తిరిగిన తర్వాత ఇటువైపు లేదా లోయర్ బ్లాక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మిడిల్ పంచ్. సో 2 స్టెప్స్ అయిపోయిన తర్వాత పంచ్ కొట్టిన హ్యాండ్ షోల్డర్ పెట్టుకోవాలి, ఫ్రంట్ లెగ్ బ్యాక్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఫ్రంట్కి ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ బ్లాక్ చేయాలి, లోయర్ బ్లాక్. సో ఇది అయిపోయిన తర్వాత మనకి 3 పంచెస్ వస్తాయి. ఓకే, 1 2 థర్డ్ పంచ్కి కియా షాట్ చేయాలి. సో ఇప్పుడు షాట్ చేసిన తర్వాత మన బ్యాక్ కూడా లెగ్ అనేది ఫ్రంట్ వేసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకి ఎల్బో ఏ డైరెక్షన్ అయితే ఉందో ఆ డైరెక్షన్లోనే ఇలా వెనక్కి తిరగాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్కి రైట్కి చేయాలి. సో సెకండ్ టైం టర్న్ అయ్యాక లెఫ్ట్కి రైట్ చేసినప్పుడు కట్ అయిపోతుంది. సో మళ్ళీ సేమ్ లెఫ్ట్ సైడ్కి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్కే వస్తుంది. 1 2 మళ్ళీ పంచ్ కొట్టిన హ్యాండ్ షోల్డర్ పెట్టుకోవాలి, ఫ్రంట్ లెగ్ బ్యాక్ తీసుకోవాలి. ఎల్బో డైరెక్షన్ అయితే ఆ డైరెక్షన్లో ఇలా రైట్ సైడ్ టర్న్ అవ్వాలి. నెక్స్ట్ బ్లాక్ పంచ్. సో ఇక్కడికి మనకి 20 స్టెప్స్ అయిపోతాయి. సో ఇక్కడికి కట అయిపోయినట్టు. ఇక్కడ స్టార్టింగ్ మీరు చేసేటప్పుడు ఇలా లోయర్ బ్లాక్ 2 హ్యాండ్స్తో కాకుండా ఇలా 1 హ్యాండ్తో ప్రాక్టీస్ చేయండి. కట స్టార్టింగ్లో 1 హ్యాండ్తో ఇలా బ్లాక్ చేసి పంచ్ కొడతాం. సో మళ్ళీ ఇలా పైకి లేవడం, సో రైట్ సైడ్ టర్న్ అవడం, ఇలా బ్లాక్, ఇలా పంచ్, ఇక అప్, సో ఇలా బ్లాక్. సో ఇలా 3 పంచెస్ ఇలా నార్మల్గానే చేయండి. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే కొంచెం ఈజీగా ఉంటుంది స్టార్టింగ్ చేసేవాళ్ళకి. ఇలా 2 హ్యాండ్స్తో కలిపి చేయడం కన్నా మీకు బాగా వచ్చిన తర్వాత అప్పుడు 2 హ్యాండ్స్ కలిపి ఇలా బ్లాక్ చేసి ఇలా పంచెస్ అని చేస్తూ ఉండండి. ఓకే.